జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రెస్ ముందుకు వచ్చేసి బేస్లెస్ అలిగేషన్లు ఏదో చేసేసి తూతూ హంగామా వెళ్ళిపోడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చినా వాస్తవాలే మాట్లాడతాడు, జరిగేదే చెప్తాడు. ఏదో బట్ట కాల్చి అవతల ముఖాన్ని వేసే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎప్పుడూ చేయడు. ఆయన రాజకీయంగా ఆయన కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం స్కామ్ గురించి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడట్లేదు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్నాడు త్రూ రేవంత్ రెడ్డి గారి ద్వారా ఫోన్ లైన్ టచ్లో. ఆ హాట్ లైన్ టచ్ అనేది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడు ఆంధ్రప్రదేశ్ గురించి. ఆయన చేసే ఈవీఎం స్కామ్స్, ఓటర్ స్కామ్స్ 5 అని మాట్లాడుతుంటే ఆయనే చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. ఇంకా మేమేం చేస్తాంగా ఆయనతోటి. ఆయన క్వశ్చన్ చేయాలంటే దేశం మొత్తం క్వశ్చన్ చేయాలి, ఏమేం జరిగింది 5 అని. అదేం పూర్తిగా చేయడు, ఆయన స్వార్థం ఆయన చేస్తున్నాడు అన్నాడు. దీనిపైన వెంటనే మాణిక్యం ఠాగూర్ అని ఇంకొక అతను వచ్చాడు. ఆయన అయితే అబ్బు బట్టి స్క్రిప్ట్ అయితే పెట్టినట్టు కెమెరా ఎదురు పెట్టుకొని ఇట్లా చదువుతా ఉన్నాడు. అబ్బో అనిపించింది. ఆయనైతే ఇమేజెస్ కూడా పెట్టేశాడు. ఆయన ఎవరో ఊరు పేరు తెలియని వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందా సగం మందికి ఆయన పేరు తెలియదు, ఎవరో కూడా తెలియదు నిజంగా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రమోషన్ ఇచ్చినట్టు తీరా ఆయన 4,000 ఓట్లతో గెలిచాడంట అక్కడ, విత్ డిఎంకే సపోర్ట్ ఉన్నా కూడా. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు ఇన్ఛార్జ్ కాబట్టి. సరే వెంటనే షర్మిల గారు మళ్ళీ ఆమె కూడా ఎట్లా హాట్ లైన్ అంటారు, మా పార్టీ అది, మా పార్టీ ఇది, మేము ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నాం 5 అంటారు. ప్రపంచం మొత్తం తెలుసు స్వామి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించేది బ్యాక్ ఎండ్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచం మొత్తానికి తెలుసు. వీళ్ళు వచ్చి ఏదో తెలియనట్టుగా చదువుతా ఉన్నా ఎవరు నమ్మరు. ఇది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే నిజం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు చెప్తాను, చూపిస్తాను చూడండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాం. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ జరిగాక వెంటనే 1.5-2 రోజులకే చంద్రబాబు నాయుడు గారి పైన గురుభక్తి చూపిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినటువంటి హైటెక్ సిటీని, కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకుపోయినటువంటి హైటెక్ సిటీని 100% చంద్రబాబు నాయుడు గారే అంట. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వాల్యూ ఇంకేమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే నడిచింది. రాహుల్ గాంధీ గారు ఏం పట్టించుకోరు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఇవన్నీ మాట్లాడుకోవాలా? రాహుల్ గాంధీ గారిని ఏదైతే ఇట్లాంటి చూసి ఒకసారి సార్ ఇది మన పార్టీకి అవమానం కాదని చెప్పి చూపించే ధైర్యం మీ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పక్క పార్టీ ముఖ్యమంత్రిని పొగుడుతారు, మీ కాంగ్రెస్ పార్టీ అచీవ్మెంట్ని ఇంకేమనుకోవాలా? ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు. సగం మంది అవునొచ్చు కాదనొచ్చు, కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరు అంటే చంద్రబాబు నాయుడు కట్టి నేను చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఆ వ్యక్తి కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మళ్ళీ అడిషనల్గా దీనికి ఇక చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తప్పు చేయడు, ఏ అంశంలో కూడా ఎప్పుడు బ్లేమింగ్ ఏదో బట్టగా చదువుతున్న ముఖాన్ని వేయడు. అక్కడ జరిగితే చదువుతాడు. ఇది ప్రపంచం మొత్తం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇటుపక్క యూపీఏకి సపోర్ట్గా ఉండగలుగుతాడు, ఇటుపక్క ఎన్డీఏకి సపోర్ట్గా ఉండగలుగుతాడు. ఇటుపక్క ఎన్డీఏకి ఏం పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని, సీఎం రమేష్ గారిని, అమిత్ షా గారి దగ్గర అడ్డం పెట్టుకుని ఏదో చేస్తూ ఉంటాడు. ఇటుపక్క ఇది అడ్డం పెట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎటైనా కానీ తిరగలే మనస్తత్వం ఆయనకు ఉందంటానికి ఎన్నో ఉదాహరణలు ప్రూవ్ అయింది, ఎన్నో ఉదాహరణలు. మళ్ళీ ఈ రోజుకి మనం కొత్తగా ప్రూవ్ చేయాల్సిందట్టు ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఎత్తిన ప్రతి నోరును ఆయనే మూయించాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో సపోర్ట్ లేడు అని ఎవరైనా నిరూపించగలిగితే రేవంత్ రెడ్డి గారు వీడియో చూపించండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారా, మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యా, పక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఆయన ఆ పార్టీని ఎదుగుదల కోసం కష్టపడకుండా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీని ఎప్పుడు ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటాడు, ఇదేందయ్యా అని చెప్పి చూపించండి. ఆ వీడియో సరిపోద్ది. దేనికి మీరు మాట్లాడటం ఏదైనా కానీ. రేవంత్ రెడ్డి గారు నిజంగా షర్మిల గారు ఈ వీడియో చూడండి, సరిపోద్ది. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ అనే పడికి ఆ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఏదోట్లే మనకి గోలంతా.